నమస్తే, నా పేరు డాక్టర్ శాంతిప్రియ. నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో గ్లోకోమా కన్సల్టెంట్ని. గ్లోకోమా అంటే కంటి నరాలకి వచ్చే వ్యాధి. ఇది మేజర్లీ వచ్చేది కంటిలో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. దీన్ని తెలుగులో మనం నీటి కాసులు అని కూడా అంటాం. గ్లోకోమాలో చాలా టైప్స్ ఉన్నాయి. చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి, అంటే పిల్లలు యూజువలీ దే ఆర్ బోర్న్ విత్ గ్లోకోమా సమ్ టైమ్స్, అండ్ పెద్ద వాళ్ళ వరకు గ్లోకోమా అనేది వస్తూ ఉంటుంది. వీటిలోనే చాలా టైప్స్ ఉన్నాయి. చైల్డ్హుడ్ కంజనైటల్ గ్లోకోమా, చైల్డ్హుడ్ గ్లోకోమా, జువెనైల్ గ్లోకోమా, ప్రైమరీ ఓపెన్ యాంగిల్, ప్రైమరీ క్లోజ్డ్ యాంగిల్, మళ్ళీ కంటిలో వేరే ఏమైనా ప్రాబ్లం వచ్చినా సెకండరీ గ్లోకోమా, దెబ్బ తగిలితే వచ్చే గ్లోకోమా, సర్జరీ అయిన తర్వాత వచ్చే గ్లోకోమా. సో చాలా టైప్స్ ఉన్నాయి. ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ గ్లోకోమా గురించి మాట్లాడతాను. ఒకటి ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లోకోమా, ఒకటి ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లోకోమా. ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అంటే ఇది యూజువల్లీ 40 తర్వాత కామన్గా 40 తర్వాత వస్తుంది. అండ్ దీంట్లో కంటిది ముందర భాగం అంటే అంటీరియర్ చేంబర్ అది ఓపెన్గా ఉంటుంది. అందుకనే ఆ పేరు కూడా ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అని. ప్రైమరీ అని ఎందుకు అంటామంటే ఇది వేరే డిజీజెస్ వల్ల వచ్చేది కాదు. ఇదే ఫస్ట్, అంటే గ్లోకోమానే ప్రైమరీ డిజీజ్ మనకి ఇక్కడ, అందుకనే ప్రైమరీ అని అంటాం. ఇది మనకి ఎలా డిటెక్ట్ అవుద్ది? మీరు హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే మాత్రమే డిటెక్ట్ అవుద్ది. వీటికి వేరే సిమ్టమ్స్ అనేవి ఉండవు. మీకు చూపు తగ్గడం లేదా మంట పుట్టడం, నొప్పి రావడం ఇలాగ ఏమీ సిమ్టమ్స్ ఉండవు. మీరు హాస్పిటల్కి వచ్చి చూపించుకునే వరకు దీన్ని డయాగ్నోసిస్ చేయలేము. సో అందుకనే 40 తర్వాత ప్లీజ్ అందరూ హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. ఇంకో టైప్ ఆఫ్ గ్లోకోమా అంటే ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లోకోమా. ఇది బేసికలీ ఏంటంటే కంటిది ముందర భాగం చిన్నదిగా ఉండడం. ఇలా యూజువల్లీ కొంతమందికి ఉంటుంది, కొంతమంది దే ఆర్ బోర్న్ లైక్ దిస్ అన్నమాట. కానీ అందరికీ గ్లోకోమా రావాలని లేదు. వీళ్ళలో కూడా వచ్చి చూపించుకుంటే చెప్పగలుగుతాము కొన్ని టెస్టులు చేసి. కొన్ని టెస్టులు అంటే కంటి ముందర భాగం ఎగ్జామినేషన్ చేస్తాం, అది యాంగిల్ ఆఫ్ ద ఐ అని అంటాము. దాన్ని ఎగ్జామిన్ చేసి అది అక్లూడబుల్ ఉందా లేదా అనేది చూసి, అక్లూడబుల్ ఉంటే డెఫినెట్లీ గ్లోకోమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 100% గ్లోకోమా వస్తుందా మీకు లేదా అసలు రాదా చెప్పలేము. బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా దీనికి కూడా అవాయిడ్ చేయడానికి, అంటే ఈ గ్లోకోమా అటాక్ రావడం అవాయిడ్ చేయడానికి దేర్ ఆర్ లేజర్స్ అవైలబుల్. ఇది వరకు అంటే ప్రాబబ్లీ ఒక 30-40 years బ్యాక్ ఆ లేజర్స్ ఉండేవి కావు. వాటిని సర్జరీతోనే మళ్ళీ కరెక్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అడ్వాన్సెస్ వల్ల వీ హ్యావ్ లేజర్తో మనం కంటిది ఐరిస్ అనే స్ట్రక్చర్ని చిన్న హోల్ చేస్తాం పెరిఫరీలో. అంటే ఈ నల్లగుడ్డు ఉంది కదా, నల్లగుడ్డు ఇలా ఉన్నప్పుడు ఇదంతా ఐరిస్ వెనకాల ఉండేది. సో ఒక లేజర్ షాట్తో కంటిది అక్కడ ఒక చిన్న రంధ్రం చేస్తాం. దానివల్ల కంటిది ముందర భాగం చిన్నదిగా ఉండేది పెద్దదవుతుంది. సో ఇలా చేయడం వల్ల అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లోకోమా అటాక్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఈ అటాక్ ఒక్కసారి వచ్చిందనుకోండి, కంటిది ముందర భాగం నుంచి కంటి వెనక్కి భాగం అంటే నరం వరకు ఫుల్ డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ ఆల్ దిస్ ఇస్ ఇర్రివర్సిబుల్ లాస్. దాన్ని అవాయిడ్ చేయడానికి కోసం ఈ లేజర్ అవసరం ఉంటే చెప్తారు డాక్టర్స్, ప్లీజ్ గెట్ ఇట్ డన్. ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లోకోమాలో యూజువల్లీ లేజర్ చేయించుకున్న తర్వాత కూడా ఫాలోఅప్ పీరియడ్ అనేది ఉంటుంది. ఫాలోఅప్కి చెప్పినప్పుడు రండి. ఫాలోఅప్కి బేసికలీ ఎందుకు చెప్తామంటే మేము చేసిన లేజర్ సరిగ్గా పనిచేస్తుందో లేదా యాంగిల్ ఆఫ్ ద ఐ అనేది ఓపెన్ అయిందా, ఇంకా అక్లూడబుల్గా ఉందా అనేది చూడడానికి. ఈ ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లోకోమా అండ్ ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లోకోమాలో రెండిట్లోనూ మళ్ళీ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ అనేవి మళ్ళీ చేయించుకోవాల్సిందే. బేసికలీ బికాస్ మనకి ఎక్కువ అవుతుందా లేదా అలాగే ఉందా తెలుసుకోవాలి అంటే మనకి ఇన్వెస్టిగేషన్స్ ఆర్ బేర్ మినిమల్ అనమాట. ట్రీట్మెంట్ చేయించుకోండి, ఫాలోఅప్ ఉండనివ్వండి. దిస్ ఇస్ ద ఓన్లీ వే వీ కెన్ మేనేజ్ అ ప్రైమరీ యాంగిల్ క్లోజర్ గ్లోకోమా ఆర్ అ ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లోకోమా.